జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నారా? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన టీడీపీకి మారబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్ ఉప్పాల గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే. సార్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారని, ఆయన వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరబోతున్నాడు. ఆ విధంగా మంత్రాలు కూడా చేసుకున్నారు టీడీపీ అధినేతతో అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఈ వార్తలో వాస్తవం ఉందా? ఈ అంశం పైన మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి నాయకులు ఎలా తయారయ్యారంటే, అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అధికారమే పరమావధి. అది ఆ పార్టీలో ఉన్నాము, ఆ పార్టీ సిద్ధాంతాలు అవన్నీ అవసరం లేదు అనే పద్ధతిలో ఉన్నాయి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు. అవును. అందువల్ల ఏంటంటే, ఎప్పుడైతే రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి బీజేపీ, జనసేన వస్తాయనేటువంటి సర్వేల వలన గాని, లేతే వాళ్ళు విచారణ చేసుకున్నా గాని, అధికారంలోకి వస్తున్నారని తెలిస్తే, ఖచ్చితంగా ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళు అధికారం వచ్చేటువంటి పార్టీల వైపే మొగ్గు చూపుతారు నేచురల్‌గా. ఎందుకు ఓకే. అధికారం కావాలి. రెండోది, ఉన్న పార్టీలో టికెట్ ఇస్తారా? ఇవ్వరా? హ్మ్. ఇప్పుడు ఉన్న పార్టీలో ఎమ్మెల్యేగా ఉండుకొని ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆయన ఎమ్మెల్యేగా ఉండుకొని, సరే ఎలా పనిచేస్తాడు, ఎలా పని చేయలేదు, అవినీతి ఉందా లేదా అంటే అవన్నీ మనము అయన్నీ చర్చించుకోవాలంటే అవినీతి లేని రాజకీయ నాయకుడు ఎవరేమి ఉండరు. హ్మ్. ప్రత్యేకించి ఈ యొక్క అధికార పార్టీలో వైఎస్ఆర్‌సీపీలో అవినీతి ఇంకా ఎక్కువుంది. హ్మ్. భయంకరమైన అవినీతి చేశారు. ఎవరు చేయలేదని. ఓకే. అందువలన ఆ అవినీతి పరులను ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి టికెట్లివ్వను అనేటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడు ఎవరైనా ఏం ప్రశ్నిస్తారు? మా అవినీతి గురించో మేము సరిగా పనిచేయలేదు అని చెప్పి మీరు చెప్పేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి ఏంటి? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఏం పని చేశారని, ఆయన పులివెందులకెళ్తే డె 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 డేరాలు కట్టి ఆ మధ్యలో ఉంచి కార్యక్రమాల్లో పాల్గొని వస్తాడు. జనంలోకి ఏ పొద్దు వెళ్ళలే ఈ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి. ఓకే. ఎప్పుడు వెళ్లారు చెప్పండి? ఎప్పుడు వెళ్ళలేదు. హ్మ్. మరి ఆయన జనంలోకి వెళ్ళాడు. ఆయన అవినీతి కేసులు ఎదుర్కొంటున్నాడు. మరి ఆయన ససవర ఏమన్నా మా విషయంలో ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడని ఇవాళ క్వెషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయింది? ఆయన మెంటాలిటీ సరే దురుసుగా ఉండొచ్చు, మూర్ఖంగా ఉండొచ్చు, లేతే గర్వంగా ఉండొచ్చు. నా ఇష్టం, నా పార్టీ, నేను ఎవరు టికెట్లు ఇస్తే వాళ్ళే లేకుంటే లేదు అని 175 సీట్లకు గాను దాదాపు 70, 80 మందికి సీట్లే ఇవ్వను అనేటువంటి రూమర్స్ ఏవైతే వస్తున్నాయో, అది అభద్రతా భావం చూపిస్తున్నది గదా ఆయనకు. అంటే రాబోయే ఎన్నికల్లో ఈ అభ్యర్థులను నిలబెడితే నేను గెలుస్తానో లేదో, లేకపోతే మళ్ళీ వాళ్ళేమన్నా నా మీద తిరుగుబాటు చేస్తారేమో అనేటువంటి అభద్రతా భావముతోనే ఆయన టికెట్లు ఇవ్వనంటున్నాడు. అవినీతి హ్మ్. గురించి అని నేనైతే అనుకోవటం లేదు. ఓకే. అవినీతి పరుడు కాబట్టి నేను టికెట్ ఇవ్వలే అని 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 అన్నది అది కరెక్ట్‌గా ఏమి అనిపించలేదు. అవినీతి అంటే ఎవరిని ఎతుకుతాడు? హ్మ్. అవినీతి లేనోడిని ఎతకమని ఎవరున్నారు? ఓకే. సార్, అందువలన ఒకటి అంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఓటమి దిశగా అడుగులు వేస్తుందని భావించే ఇప్పుడు జ్యోతుల చంటిబాబు గారు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారా వెళ్ళేందుకు? లేదంటే జ్యోతుల చంటిబాబుకు అసలు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వనన్న ఆహ్, నిరాకరించడంతో ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు? అంటే కొంతమంది ఇప్పుడు ఆయన జ్యోతుల చంటి రాజకీయాల్లో ఉన్నప్పుడు హ్మ్. ఆళ్ళ ఫ్యామిలీ గూడా అంతకుముందు రాజకీయాల్లో ఉండేటువంటి ఫ్యామిలీనే. ఫ్యామిలీలో ఫ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఉన్న పళంగా రాజకీయాలు వదిలేయలేరు గదా! అవును. వదిలేయలేరు ఒకటి. రెండోది ఒక అధికారాన్ని అనుభవించాడు. ఎమ్మెల్యే అయ్యాడు. అధికార పార్టీలో ఉన్నాడు. ఉన్నప్పుడు టికెటే ఇవ్వను అంటే ఇంకెవరినో ఎవరినో తీసుకొచ్చి అక్కడ ఇన్‌చార్జిగా పెడితే ఒక రకంగా అది అవమానం కూడా చేసినట్టే గదా! ఫ్యూచర్‌లో కూడా సపోజ్ ఆయన టికెట్ ఇవ్వలే. ఆయన వైఎస్ఆర్‌సీపీలోనే ఉంటాడు అనుకుందాము. రేపు గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వస్తది అనుకుందాము. ఇతనికి విలువ ఏముంటదింకా? రాజకీయాల్లో విలువ ఉండదు గదా! విలువ హ్మ్. ఉండనప్పుడు ఏం చేస్తారు? ఇంకో పార్టీకెళ్ళి తను మళ్ళీ పోటీ చేయడమో, గెలుపొందడమో, ఓడిపోవడమో రాజకీయాల్లో కంటిన్యూ‌గా ఉండాలనుకుంటాడు. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఎలా కనపడుతున్నది అంటే, వైఎస్ఆర్‌సీపీలో నుంచి మీరు ఉంటే ఉండండి, పోతే పోండనో, లేకపోతే పక్కన పెట్టేసి వాళ్ళకి విలువ లేకుండా చేయడమో చేస్తున్నాడన్నది ఖచ్చితంగా క్లియర్‌గా కనిపిస్తున్నది. అలాంటప్పుడు రాజకీయాల్లో ఎందుకుంటారండి? రాజకీయాలే నమ్ముకొని పనిచేసేవాడు నువ్వు విలువ ఇవ్వకుండా ఎవరినో ఇన్ఛార్జిని తీసుకొచ్చి పెడితే అతనికేం విలువ ఉంటది చెప్పు? పైగా ఆ నియోజకవర్గం వాళ్ళు ఇన్ఛార్జీలు కాకుండా వేరే నియోజకవర్గాలొచ్చి అక్కడ ఇన్ఛార్జీలంటే, మరి ఆయన స్ట్రాటజీ వ్యూహం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారిది ఆయనకే తెలియాలి గానీ, ఇక్కడ వ్యతిరేకత పెరిగింది దానివల్ల. పెరిగి అందరూ హ్మ్. దారులు ఎతుక్కుంటున్నారు. ఏ పార్టీకెళ్తే బావుంటది? ఎక్కడ చేరితే బావుంటది? అనుకున్నప్పుడు మరి ప్రత్యామ్నాయం లేదిప్పుడిక్కడ. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ అయినా రావాలా? లేదంటే జనసేన, తెలుగుదేశం అన్నా రావాలి. ప్రత్యామ్నాయం మూడోది లేదు. హ్మ్. మూడోదుంటే మూడో పార్టీ కూడా ఎళ్తారు. ఇప్పుడు తెలంగాణలో ఉంది. 3 ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెసు, వైఎస్ఆర్‌సీపీ మన బీఆర్ఎస్ పార్టీ. ప్రత్యామ్నాయం ఉంది అక్కడ. అవసరమైనోళ్ళు బీజేపీ పోయినారు. లేనోళ్ళు బీఆర్ఎస్‌కి పోయినారు. కాంగ్రెస్‌కి పోయినారు. అలా అక్కడ ఛాన్స్ లేదు. పోతే తెలుగుదేశానికే పోవాలా. అక్కడ బీజేపీకి పోతే లాభమే లేదు గదా! జీరోలో ఉంది. ఎక్కడికెందుకు పోతారు? పోరు గదా! హ్మ్. అందువల్ల తప్పనిసరైన పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు వేరే దారులు ఎతుక్కుంటారు. అలాగే రాజకీయ పార్టీలు గూడా మారుతారు. వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు రాజకీయాల్లో పార్టీ మారకూడదని రూల్ ఏం లేదు కదా! ఓకే. సార్ దగ్గరగా 80 మందిని అంటే సిట్టింగ్‌లు ఎవరైతే ఉన్నారో సిట్టింగుల్లో 80 మందికి అవకాశాలు కల్పించడం లేదు జగన్మోహన్ రెడ్డి. 80 మందిని మార్చే దిశగా అడుగులు వేస్తున్నారంటూ కూడా ఒక వార్త బయటకొచ్చిన నేపథ్యంలో కొంతమందినేమో అసలు సొంత నియోజకవర్గం కంటే కూడా పక్క నియోజకవర్గాలకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. పక్క నియోజకవర్గాల్లో పోటీ చేయించే ప్రయత్నం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త బయటకొచ్చిన నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే 80 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి సార్ నిజంగా 80 మంది వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన 80 మందిని టికెట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకు కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన అనేక సర్వేలు జేసుకొని, ఆ సర్వేల్లో ఎవ్ మళ్ళీ వీళ్ళు పోటీ జేస్తే గెలిచే అవకాశాలు లేవు అన్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఆయన ఆలోచిస్తున్నాడు అనుకుందాం. అనుకున్నప్పుడు ఏదైనా ఒక 175లో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలను ఎక్కువ సంఖ్యలో మార్పు చేయకూడదు. దాని రియాక్షన్స్ ఉంటాయి. పబ్లిక్‌లో కూడా రియాక్షన్స్ ఉంటాయి. ఈయన ఓడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టే ఇవాళ ఇలా చేస్తున్నాడని జనం అనుకుంటారు. ఏదో ఒక 15, 20 మందిని హైలీ అంటే అబ్జెక్షన్స్ ఉన్న వాళ్ళని మార్చేసుకుంటే పర్వాలేదు గానీ, మరి ఆయనకు ఎవరు సలహా ఇచ్చారో, ఏ సర్వేలు ఎలా చెప్పాయో మీరన్నట్టు 70-80 మంది వరకు మార్చాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. పై ఎవరికి ఏ రోజు పిలుపొస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేటువంటి భయాందోళనలో, అభద్రతా భావంతో ఇవాళ అందరూ ఉన్నారు. ఉన్నటువంటి పరిస్థితి ఆ వాతావరణము మరి అది ఆయనకు కలిసొస్తుందా? అది తెలుగుదేశానికి కలిసొస్తుందా అన్నది చూడాలి. చూస్తుంటే తెలుగుదేశానికి కలిసొచ్చే పరిస్థితి ఎక్కడ కనిపిస్తున్నది మనకు. ఎందుకు అంటే ఇప్పుడు అసంతృప్తి ఉన్న వాళ్ళు ఒకవేళ తెలుగుదేశంలో చేరకపోయినా, ఏ పార్టీలో చేరకపోయినా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నా వేరే ఆయనకు టికెట్ ఇస్తే ఆయన ఓడగొట్టడానికి గ్యారంటీ ఏముంది? ప్రయత్నం చేస్తారు గదా! హ్మ్. ఉన్నట్టే ఉంటారు పార్టీలో. కానీ ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మనుషులు, వాళ్ళ వర్గం వాళ్ళందరికీ ఓట్లు వేయకండి. ఇంకో పార్టీకి వేయండి అని చెప్తారు రేపు. అప్పుడేం చేస్తారు? ఓడిపోక తప్పదు గదా! ఓకే. ఎటొచ్చి ఏంటంటే ఒకటి మాత్రం కనిపిస్తున్నది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అభద్రతా భావం ఏర్పడింది. రేపు ఎన్నికల్లో గెలుస్తామో లేదో. గెలిచాలంటే ఏం చేయాలి? అని మార్గాల్లో 1, 2, 3 అని ఏమైనా ప్లాన్ చేసుకొనుంటాడు. ఒకటి ముందు అభ్యర్థులను మార్చి, ఒక కొత్త అభ్యర్థిని అక్కడ తీసుకొస్తే అంటే ఏ నియోజకవర్గం ఉన్నా గాని, జనం ఏమనుకుంటారు, అబ్బా! ఉప్పల్ లక్ష్మణు మనకు అన్యాయం చేశాడు. ఏం పని చేయలేదు. బాగా డబ్బులు సంపాదించుకున్నాడు. మళ్ళీ పోటీ చేస్తే ఆయనకెందుకు ఓటేయాలా అన్న వాతావరణం మారిపోతది. కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థి విషయంలో కొత్తగా వచ్చాడు ఈయనేమైనా చేస్తాడేమోలే అని చెప్పి కొంచెం కూల్ అవుతారు. కూల్ అయ్యి వేసే అవకాశాలు ఉంటాయేమోని ఆయన భావిస్తుండొచ్చు. రెండోది డబ్బు పుష్కలంగా ఉంది. తెలుగుదేశం కంటే మించి ఖర్చు పెట్టే పరిస్థితి వాళ్ళ దగ్గరుంది ఇవాళ. అలాగే దౌర్జన్యాలు అధికారం చేతిలో ఉంటది ఎన్నికల సమయంలో. పోలీస్ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ ఎంత కంట్రోల్ చేసినా పోలీస్ వ్యవస్థ కొంతైనా వాళ్ళ చేతిలో ఉంటది. హ్మ్. దానికి తోడు పోలీసునేం చేసిండు కరప్టెడ్‌గా మార్చేసిండు.
డబ్బులు సంపాదించుకొని నాకు పని చేసి పెట్టండి. చాలా తెలివిగా చేసిండు అది. దానివల్ల ఇప్పుడేంది పోలీసులు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా సంపాదించుకోవచ్చేమని ఆలోచించే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఓకే. పెరిగినప్పుడు సహకరిస్తారా లేదా? ఏముంది అన్ని ఎక్కడ పడితే అక్కడ నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టి ఉన్నారు. రేపొద్దున ఎలక్షన్స్ టైంలో అరెస్టులు చేయడమో, బెయిల్ రాకుండా చేయడమో, ల ల యాంటిసిపేటరీ ఈ అరెస్ట్ చేయడము అంటే ప్రివెంటివ్ అరెస్ట్ అంటారు దాన్ని. అది అరెస్ట్ చేయడము ఇవన్నీ చేశారనుకోండి, అప్పుడు పోల్ మేనేజ్‌మెంట్ దగ్గర ప్రాబ్లమ్ అయితది. హ్మ్. ఎవరికి? తెలుగుదేశానికి. ప్రాబ్లమ్ అయినప్పుడు అప్పర్ హ్యాండ్ తీసుకుంటే గనక అధికార పార్టీ ఏముంది ఒక 20, 30 నియోజకవర్గాల్లో కాన్సంట్రేషన్ చేసేసి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారున్న సమయంలో గెలవాలి అనుకుంటే ఒక నియోజకవర్గంలో వాళ్ళేం చేసేవాళ్ళంటే నేను కళ్ళారా చూశాను. ఆ జిల్లా వాడిని కాబట్టి చెప్తున్నా. అక్కడ నేను హ్మ్. పనిచేశాను కాబట్టి. సరే. ఒక 15, 20 గ్రామాలు సెలెక్ట్ చేసుకుంటారు. పొద్దున్నే బయలుదేరుతారు. అన్ని గ్రామాలకెళ్ళి వాటిని రిగ్గింగ్ చేసుకుంటూ అప్పట్లో బ్యాలెట్ పేపర్‌లు ఉండేవి కాబట్టి ఈజీ. పోయి రిగ్గింగ్ చేసుకుంటూ ఆ 15 గ్రామాల్లో ఎవరికీ తెలియకుండా వాళ్ళు ఎప్పుడు అక్కడికి వెళ్తారా లేదో తెలీదు. పోలీసులు ఏం చేస్తాడు, ఒక కానిస్టేబుల్ ఉంటాడు, లాఠీ పట్టుకుంటాడు. ఈవెన్ తుపాకులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు పోలింగ్ కేంద్రాల్లో. ఎళ్తారు, కూర్చుంటారు, శుభ్రంగా ఓట్లేసుకుంటారు, వాడిని బెదిరిస్తారు. అయిపోయింది. ఒక 10 విలేజ్‌లో రిగ్గింగ్ చేసేసారనుకోండి, పట్టణంలో ఎన్ని ఓట్లేసినా పల్లెల్లో 90% పోలింగ్ 85, 90% పోలింగ్ అయిపోతే గెలిచిపోతారు కదా! హ్మ్. అలా ప్లాన్ చేసుకొని గెలిచేటువంటి వాళ్ళు. ఇప్పుడలా చేయడానికి గ్యారంటీ ఏముంది? చేయడని సామధాన దండోపాయాలని ఇప్పుడు అప్పట్లోగా డబ్బు ప్రభావం తక్కువుండేది. పార్టీకి కమిట్మెంట్‌తో ఏజెంట్లు పనిచేసేవాళ్ళు. చాలా మంది హ్మ్. ఏజెంట్లు హత్యలకు గురైన వాళ్ళు గూడా ఉన్నారు. అడ్డం తిరిగితే కొట్టి చంపారు. ఇప్పుడు అలా లేదు. డబ్బు కావాలి ప్రతి ఒక్కరికి. అదిక ఏ పార్టీ అని గాదు. నువ్వు సో, డబ్బులిస్తావయ్యా ఎన్నికల్లో ఎంత గూడా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేసే దిశగా అడుగులు వేయొచ్చు రానున్న ఎన్నికల్లో అంటారు. యెస్. అదే చెప్పబోయాను నేనిప్పుడు. హ్మ్. సో, అదే పోల్ మేనేజ్‌మెంట్ అనేది ఎక్కువ చేసే అదే అవకాశం ఉంది. దాన్ని ఎదుర్కొనేటువంటి వ్యూహము, సత్తా తెలుగుదేశం, జనసేనకు ఉన్నాయా అన్నది కూడా మనం ఆలోచించాలి. ఓకే. సార్, ఇప్పుడు ఈ చంటిబాబుతో పాటుగా చాలా మంది వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడుతో టచ్‌లో ఉన్నారంటూ కూడా ఒక వార్త బయటకొచ్చిన నేపథ్యంలో నిజంగా వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేన కూటమిలోకి వెళ్ళే అవకాశం ఉంది రానున్న రోజుల్లో అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎంతమంది అని మనం ఫిగర్ ఖచ్చితంగా చెప్పలేము కానీ, కనీసం కొంతమందైనా గూడా పోతారు. ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఒక్కోసారి లాస్ట్ మూమెంట్ వరకు వేచి చూసి ఇంగ నేను నామినేషన్‌లు విత్‌డ్రా సందర్భంగా కూడా ఆ నామినేషన్‌లు ఫైలింగ్ డేట్ లాస్ట్ డేట్ అని రేపు ఉండంగా ముందు రోజు గూడా పార్టీ మారిన అవ సందర్భాలు చాలా చూసాం మనం. అందువల్ల చెప్పలేము. ఇప్పుడు పోయే వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండాలి గదా! తెలుగుదేశంలో కూడా. అందులో జనసేనతో పొత్తుంది. జనసేనకు కొన్ని సీట్లు పోతాయి. ఒకవేళ రేపు బీజేపీతో పొత్తు కుదిరితే బీజేపీకి కొన్ని సీట్లు పోతాయి. హ్మ్. పోయినప్పుడు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని చాలా బలంగా ఉన్నటువంటి నాయకులు కొన్ని చోట్ల ఉంటారు. ఆయన నేను ఏకుడు పీకుడు నేను డబ్బు ఖర్చు పెట్టుకుంటా నాకివ్వండి అని చెప్పి అడిగితే, మరి తెలుగుదేశం పార్టీ ఏం గావాలా? ఆ పార్టీలో పనిచేసే వాళ్ళు ఏం గావాలి? అందువల్ల ఆ సమస్య వస్తది. అన్ని చోట్ల ఇవ్వలేరు వాళ్ళు. కొన్ని చోట్లనే ఇవ్వగలుగుతారు. ఎక్కడో బలహీనమైన చోట, ఎక్కడైనా అభ్యర్థి సరైన వాడు దొరకని చోట వస్తే, బలమైన అభ్యర్థి వైఎస్ఆర్‌సీపీ నుంచి వస్తే ఖచ్చితంగా టికెట్ ఇస్తారు. గెలిపించుకుంటారనుకో. కానీ ఇక్కడ అలా పులోమని మీరన్నట్టు 40 మంది, 50 మంది ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళందరికీ అకామిడేట్ చేయగలుగుతాడా చంద్రబాబు నాయుడు గారు? హ్మ్. చేయలేరు. అంటే ఒక పార్టీ కాదనుకున్నటువంటి అభ్యర్థులను మాకెందుకు, మేమెందుకు చేర్చుకుంటాం పార్టీలో, మాకవసరం లేదు అంటూ కూడా గతంలో చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేసింది మనకందరికీ తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీ నుంచి గనక కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తే, చంద్రబాబు గారు వారిని ఆహ్వానించే అవకాశం ఉంటదా? వారికి మళ్ళీ సీట్లిచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఆ పరిస్థితులు ఉంటాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళను ఆహ్వానించడం, తీసుకోవడం అన్నది ఎవరు ఆపరు. అవసరం ఉంటది. ఎందుకు అంటే, అవతల పార్టీ బలహీనపడతది గదా! ఒక బలమైన నాయకులు వైఎస్ఆర్‌సీపీ నుంచి వదిలిపెట్టారనుకోండి. కానీ వాళ్ళకి స్థానంగా కల్పించాలి అంటే తెలుగుదేశం కల్పించింది అనుకోండి. అప్పుడు బలహీనపడేది ఎవరి పార్టీ? వైఎస్ఆర్‌సీపీ వైఎస్ఆర్‌సీపీ. బలహీనపడతది.
బలహీన పడాలని కోరుకుంటాడు కదా ఎవరైనా కూడా. ప్రతిపక్ష పార్టీలు బలహీన పడాలని కోరుకున్నప్పుడు ఇవ్వక తప్పదు. ఇవ్వక తప్పదు అన్నప్పుడు ఏం చేయాలంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళు ఏ నియోజకవర్గం అడుగుతారో, వాళ్ళు త్యాగం చేయాల్సొస్తది. త్యాగం చేయాల్సొస్తే వాళ్ళు సర్ది చెప్పుకోవడమో, లేకపోతే ఎమ్మెల్సీ పదవులు ఇస్తామనో, ఇంకో పదవి ఇస్తాననో, ఇలా చెప్పుకొని సర్దుబాటు చేసే పరిస్థితి వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు అది కూడా చేస్తాడు. గతంలో పార్టీ ఇప్పుడు గతంలో వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎమ్మెల్యేలే వస్తే తీసుకున్నాడు గదా! ఆయన చంద్రబాబు నాయుడు అవును. గారు. ఎందుకు తీసుకోడు? తీసుకుంటాడు. ఓకే. తీసుకునే పరిస్థితే ఉంది. వాళ్ళందరికీ సీట్లు సర్దుబాటు చేయగలరా మరి చంద్రబాబు నాయుడు గారు? అన్నీ చేయలేకపోవచ్చు. కొన్ని చేయగలుగుతారు. కొంతమందికి వేరే విధంగా హామీలు ఇవ్వచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు అందరికి ఇవ్వలేకపోయినా ఎమ్మెల్సీ పదవులొస్తాయి. ఇతర పదవులొస్తాయి. కార్పొరేషన్ చైర్మన్‌లు పదవులుంటాయి. ఏయో ఒక ఆశ చెప్పి నీకు అకామిడేట్ చేస్తాము అంటే ఎందుకంటే అక్కడ ఒక్కసారి అవమాన పాలైన తర్వాత అక్కడ ఉన్నా కూడా ఫ్యూచర్ ఉండదు అని భావిస్తారు గదా! ఓకే. అలాంటి వాళ్ళు రాక ఏం చేస్తారు? ఇక్కడొస్తారు. ఇక్కడొచ్చినప్పుడు ఇక్కడ ఫ్యూచర్ ఉంటది గదా! ఏదో ఒక అవకాశం అయితే చంద్రబాబు నాయుడు కల్పించకుండా ఉండడు. కల్పించి తీరుతాడు. ఓకే. అంటే ఇక్కడ అభ్యర్థులను ప్రభుత్వ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసినట్టుగా ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి ట్రాన్స్‌ఫర్ చేయడం ఏంటో, ఈ కొత్త సంస్కృతి సాంప్రదాయం ఏంటో అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిని ఎలా చూడొచ్చు? అదే ఇప్పుడు ఎక్కడో ఒక చోట పక్క నియోజకవర్గాల్ని సర్దుబాటు చేయడము అంటే అది సహజంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి. ఈ నియోజకవర్గంలో ఛాన్స్ లేనప్పుడు దాని పక్కనే ఉన్న నియోజకవర్గం ఎందుకంటే ఈ పక్క నియోజకవర్గంలో ఉన్నా కూడా ఈ నాయకుడు అనే ఆయన ఐడెంటిఫై అయి ఉంటాడు. పలానాయన అని. అందువల్ల అతనికి గుర్తింపు అన్నది ఈజీగా వస్తుంది కాబట్టి కొత్త అభ్యర్థులను తీసుకొస్తే ముక్కు ముఖం తెలియని తీసుకొస్తే వాళ్ళు ప్రజలు ఎవరు గుర్తించలేరు. కానీ హ్మ్. ఆల్రెడీ నాయకులుగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు చేసిన వాళ్ళని పక్క నియోజకవర్గానికి మార్చడంలో తప్పేం లేదు. మార్చితే కూడా గుర్తింపు అంటే ఉంటది సొంత కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలే తిరస్కరిస్తుంటే, ఇక పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళని నెత్తిన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటదా? పెట్టుకుంటారా? ఆ వ్యూహం ఫలిస్తుందా అంటే? అక్కడ ఏమి ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారు అంటే, పార్టీని నమ్మి ఓట్లేసే వాళ్ళుంటారు. నాయకులను నమ్మి ఓట్లు వేసేవాళ్ళుంటారు. కానీ లోకల్ లీడర్‌షిప్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎందుకంటే మనకు అందుబాటులో ఉంటాడు. మనకొచ్చి పని జేస్తాడు. మనం ఎప్పుడెళ్ళినా దొరుకుతాడు. అనేటువంటి నాయకుడిని వదులుకోరు. ఆ నాయకుడిని తీసుకొచ్చి ఇంకో నియోజకవర్గానికి పంపిస్తే అక్కడ వాళ్ళెందుకు ఓట్లేస్తారు? ఓట్లు వేయరు. అది రాంగ్ స్ట్రాటజీనే. ఎప్పుడు కొంతమందిని కొంతవరకు మార్చుకుంటే పర్వాలేదు గానీ మీరన్నట్టు ట్రాన్స్‌ఫర్‌లు జేసినట్టు బదిలీలు జేసినట్టు ఒక 40 మంది, 50 మందిని బదిలీలు చేస్తే ఎందుకు గుర్తిస్తారక్కడ వాళ్ళు? ఎక్కడి నుంచో వచ్చి ఆయనెవరయ్యా? అక్కడి నుంచి ఇక్కడికొచ్చి మన దగ్గర పెత్తనం చెలాయిస్తారా అనేది వస్తది గదా! ప్రత్యేకించి రాయలసీమలో అయితే తిరుగుబాటే చేస్తారు. వాడెవడు మా దగ్గరికి రానికి రాడా వచ్చి ఇక్కడ ఓటు అడుగుతాడంటారు. ఆ! హ్మ్. వాడికిడంటారు అక్కడైతే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ ఫర్ యువర్ ఓకే. అనాలిసిస్.